చేసినా లేడావు టీచర్ విడిపోయినాడు ఈ పిల్లనా వంటలు వచ్చాడు వంట ఉండరు. యూట్యూబ్ లో పెడదాం మామా. నేనే నీ మగానికి అది పెడతామమ్మా పేజ్. వీడైతే దీనికి 30 మంది లవర్లు ఉన్నారు. దీనికి ఆన్ చేస్తున్నారు. మీకు అందరికి పరిచయం చేస్తున్నా. మీ అందరికి పరిచయం చేస్తున్నా. ఇతను నల్లకుంటాడు కానీ తినడు. ఈతగాడు సచిన్ టెండూల్కర్ అనుకుంటాడు కానీ చూసే బ్యాటింగ్ అంత దొల్ల. ఏంది పండుగాన్ని కొడతామని ఒకడు అడ్డం ఉన్నారా? మేము సెల్ఫీ దిగుతాం. ఇతరా ట్రస్ట్ ఇల్లు బాగుస్తాయి. సెల్ఫీ ఇట్లా పెట్టండి రా. దేవా మీకు ఒక తెల్లగుండే అతన్ని పరిచయం చేపిస్తున్నాను. ఇప్పుడు అతను యాండ్రీ రజల్ అనుకుంటాడు కానీ అతని అందానికి ఒక 30 మంది పడిపోతారు ఆడోళ్ళు. కర్రారా నీళ్ళెవరు వేరే పెడతావు. అక్షరానా నిజం చెప్పు. యూట్యూబ్ లో పెడతా. నన్ను ఏడు నూపుతారా? రాడు వీడియో కవర్ కాలే. ముగ్గురు పిల్లలకి ఉన్నారు లవర్లు. ముగ్గురు పిల్లలకి కుల్లాయి సాబ్ అంటే వాడే. కుల్లాయి సాబ్ ఇతని పేరు కుల్లా. ఇతను బ్యాటింగ్ అంటే సచ్చి పడిపోతాడు ప్రేక్షకులందరూ. అతని పేరు కుల్లాయి స్వామి. అతని బ్యాటింగ్ ప్రదర్శన లే అర్థం కాదు. ఏం జరిగింది మొత్తం చెప్పండి మొదటి నుంచి. వాయిస్ వినపడుతురా? ఓ ఇన్స్టాగ్రామ్ లో కుల్లాయి స్వామికి 30 మంది. ఏ అనీష్ గబ్బులు చెప్తావు కదా అనీష్. అనీష్ ఎడిటింగ్ వీడియోలు అందరూ షోలు అయిపోతారు. ఎండలో బెటర్ వేసుకున్నాడు. దిస్ guy #1 బోసడి guy. దిస్ guy అతన్ని ముద్దుగా అందరూ దయ్యం సాయి అని పిలుస్తారంట.
ఇతని పేరు కాంపౌండ్ అంటారు. ఇతను లొడ్డ బౌలింగ్ నోట్లో మంట పెట్టుకుంటాడు. ఇతని పేరు కర్రీ జాక్ అంటారనమాట. ఇతను క్రికెట్ ఆడితే అమ్మాయిలందరూ ఫ్యాన్స్, చాలా చాలా పెద్ద ఫేమస్. అతనికి RRR సినిమాలో ఎట్లా కొడతారు అట్లా కొట్టబడుతున్నారు. ఇప్పుడు ఒక కట్టి తీసుకోవడం కొట్రా కొట్రా అన్నం రా పాడండి రా. పట్టిండే బెల్ట్ పెట్టుకో కొట్టన్నా పడన్నా నువ్వే నువ్వురా నువ్వు మళ్ళా టీం అంటే నువ్వు జీవిస్తావు, ఆస్కార్ చేస్తున్నావు నువ్వు చూసుకో. ఇతని పేరు ఏమంటారు? నీ పేరు మర్చిపోయినా. వీళ్ళైతే కింద గూడుకుంటున్నారు. ఇంకా నాకు తెలియా గాని పాలే అంటున్నా. యస్సు అతని పేరు అక్కడ పిర్రలేష్ అంట. అడుగుతాడంట సైకిల్. ఆడైతే కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. నువ్వు కదండ్రా. ఓయ్ 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 అక్కడ చూడండి, అక్కడ పార్క్ లో ఏం చేస్తున్నాడు? బాత్రూమ్ దగ్గర ఊరికే వాడు కూడా కింద పడి చచ్చిపోయినాడా? ఇంకోటి ఉరికాడు. యాడ పెట్టినావు సైకిల్? నీ సీటు గుద్ద ఇదేమో మాట్లాడతాను. సైకిల్ రాలా? సైకిల్ ఊరే యాడికి వచ్చినారా? ఆడిపోయిందిరా. సైకిల్ కావాలా బ్యాట్ కావాలా? చెప్తానే కదా నాకు సైకిల్ బ్యాట్ తీసుకున్నావు. మాకు సైకిల్ అడిగినారా? సరే నీకు ఇచ్చినాడా? అడుగుతాడు మీరా బ్యాట్ ఇందుకి ఫస్ట్ చెప్పినారు. వాడు ఆడే కూర్చున్నాడు. చెప్పినప్పుడు వాళ్ళన్నా సొంతమన్నా మీరు ఆడబారా ఊడరా కూసాలు దింగి దింగిన లేడా? ఎవరిని అడగలే దీంట్లో నువ్వు దీనికంతా బ్యాటింగ్ బ్యాట్ తీసుకుపోయింది దానికి. క్రికెట్ ఆడుతుంటే బ్యాట్ దింగేసాడు వాడు. ₹1,00,000 బ్యాట్. 6,000 బ్యాట్. వాడే బ్యాట్ తీసుకునేది. అది 6-9 బ్యాట్ తీసుకుని మాకు బ్యాట్ ఆడుకునే లేదు ఇప్పుడు. అందుకే ఇప్పుడు పవన్ మీ డాడీ ఫోన్ చేసినాడు. పవన్
కొట్టేటట్లున్నాడు చెప్పాలనుకుంటున్నాను నేను అక్కడే కూర్చున్నా ఇక్కడే కూర్చున్నా ఉండాలి నువ్వు ఒకటి రెండు నువ్వు ఆన్లైన్లోనే పండుగ చెప్పినావా ఇద్దామండి వేసుకో చెప్పు ఎవరులే కట్ చేసింది దాన్ని పరిగెడుతున్నాడు రే మమ్మల్ని ఎవడు అడగలే నువ్వు అదెట్లయితుందిరా నువ్వు వీడియో మైన్ కైనాడు చూడు షూటింగ్ ఒకసారి 9 లో ఏందిరా వాడు పండిట్లో పోరా మన ఈ హరీష్ అమ్మాయిలు పడిపోతారు అందగాడు కొంచెం చెప్తా ఒక్క నిమిషం అంతే పెద్ద వీడియో వస్తుంది వీడియో చేసి అమ్మాయిలకి గేర్కు కొడుతారు కమురం భీముడో కమురం భీముడో మీరు కొట్టండి ఆలు వైపారే ఇచ్చిడి రాలే లొడ్డగాయ్ రెడ్ కలర్ లొడ్డ గే కాదు గాయ్ గే కాదు వాళ్ళు గే అనుకున్నారు ఆడే ఇంకా కొంచెం దగ్గర రారే ఆడ నిలబెట్టాడు ఆట నుంచి లే కమ్మురు లొడ్డ ఆడే ఆపో ఆడారా కమ్మురం భీముడు సినిమాలో రామ్ చరణ్ కుట్టలో కొడుతున్నారు ఆడు పీకొచ్చేదిరా కుక్క అక్కడ వస్తున్న వ్యక్తి పేరు జాగ్యమాల అంటారనమాట ఇతని పేరు లొడ్డసింహారెడ్డి ఇతని పేరు